గ్యాప్ ఇయ్యిరా గ్యాప్ ఇయ్యి అనిగా సినిమాలో డైలాగ్ చెప్పినట్టు తెలంగాణలో చెయ్యి పట్టి సర్కారోళ్ళు కూడా గ్యాప్ ఇయ్యండ్రయ్యా గ్యాప్ ఇయ్యండ్రి అని అనుకునేటట్టు ధర్నాలు నిరసనలతోటి జోరు చూపిస్తున్నది కారు పార్టీ. రైతుల కోసం చెయ్యని దీక్ష లేదు, పోని ఊరు లేదన్నట్టే సర్కారుకు మోసమర్రనిత్తలేరు. ఇక ఇయ్యాలనైతే నల్గొండల రైతు మహాధర్నా కార్యాన్ని పెట్టిండ్రు. ఇక మరిగా కార్యం ఎట్లయింది, ఏం మాట్లాడిండ్రు అనేది పూరా గరుసుకోవాలే కదా పాందిగా. కారు పార్టీ పెట్టిన రైతు మహాధర్నా కార్యానికి పోయిండా, లేకపోతే మళ్ళీ ఎలక్షన్లు వచ్చి కారు పార్టీ గెలిచిన కార్యానికి పోయిండా అన్నట్టే ఉన్నది. అలా నల్గొండంతా రోడ్డంతా ఉష్కెత్తే రాలనంత జనం ఉన్నారు కేటీఆర్ అన్న ర్యాలీలా. గులాబీ పూలతోటి పూలవాన గురిపించి ఎలుకం చెప్పిండ్రు కార్యకర్తలు. ఇక అటెనకల మైకు పట్టుకొని మాట్లాడుకుంటా ఐటీ టవర్ మొత్తం కల తప్పింది అనుకుంటా కోమటిరెడ్డి సార్ మీద గిట్ల కారెడ్డమాడిండు కేటీఆర్ అన్న. ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కల తప్పింది ఐటీ టవర్. రేవంత్ అన్న ఇత్తనన్న రైతు భరోసా ముచ్చట మీద మాట్లాడుకుంటా గిట్ల మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడితే అన్నాడు. పడ్డా టకీ టకీమని పడ్డా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎదురు చూడకుండా వాడేటి పైసలు, కానీ ఇప్పుడు రేవంత్ అన్న మాటలు చెప్పుడు తప్పితే ఏం చేస్తలేడట. ఇక చెయ్యి పార్టీ సర్కార్లా జిరాక్స్ సెంటర్ వాళ్ళే సంబురంగున్నారట. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆశకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. జనాలు కూడా గిదే అనుకుంటున్నారు. పెట్టిన దరఖాస్తులే పెట్టి యాష్టకత్తున్నదట పబ్లిక్ దరఖాస్తులు పెట్టుకోనీకి ప్రజాపాలన అని సర్వేలు చేయనీకే సరిపోతుంది చెయ్యి పాటోళ్లకు. ఇక గీ ముచ్చట్లు మాట్లాడుకుంటా వైఎస్ఆర్ సార్ను యాద్ చేసుకున్నాడు కేటీఆర్ అన్న. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ సార్ యాదొచ్చినట్టే, రైతు బంధు అంటే కేసీఆర్ సారే యాదత్తాడు కాబట్టి రైతు బంధు పేరు మార్చి పైసలేయకుండా గా పథకానికి పాడగట్టాలని చూస్తున్నాడట రేవంత్ అన్న. ఇక నల్గొండకు ఎవ్వలేం చేసిండ్రని అన్నేంచిండు కేటీఆర్ అన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశన్ వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ సారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నల్గొండకు చేసిందేం లేదనుకుంటా కారు పార్టీ చేసిన పనులను గట్టిగా చెప్పిండు కేటీఆర్ అన్న. మరి ఇవన్నీ యాదికి పెట్టుకొని ముంగటున్న ఎలక్షన్లల్లా ఓటరు దేవుళ్ళు ఎవలకు చేయగొడతారో చూడాలంటున్నారు కారు పట్టుల ర్యాలీని చూసినోళ్ళు.